అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ లిల్ ఆలమీన్ ముహమ్మదిన్ వ అలా ఆలిహి వసహ్బిహి వమన్ వాలాహుం ఇలా యౌమిద్దీన్. ప్రేక్షక మహాశయులారా, గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా పేరు సయ్యద్ అబ్దుస్సలాం. నేను ప్రసంగించబోయే అంశం ఖురాన్ ఘనత. దివ్య ఖురాన్ మానవాళి పాలిట మహదానుగ్రహం. ప్రపంచపు ఏ అనుగ్రహం దీనికి సరితూగదు. అందులో భూత భవిష్య వర్తమానానికి సంబంధించిన సమాచారము ఉంది. సృష్టి నిర్మాణం, సూర్య చంద్ర నక్షత్ర భ్రమణ వివరాలు ఉన్నాయి. గత జాతుల ప్రవక్తల గాథలు ఉన్నాయి. విశ్వాసుల సత్ఫలం స్వర్గం, అవిశ్వాసుల దుష్ఫలం నరక ప్రస్తావనలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి సంబంధించిన సకల మేళ్ళు అల్హమ్దులిల్లాహ్ ఖురాన్లో ఉన్నాయి. ఈ గ్రంథరాజం గురించి రాజాదిరాజు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? ప్రపంచంలోని వృక్షాలన్నిటినీ కలాలుగా మార్చుకున్న, సముద్ర జలాలన్నిటినీ సీరాగా మార్చుకున్న, ఆ జలాలతో పాటు మరో 7 జలాలని సీరాగా మార్చి రాసిన అల్లాహ్ వచనాలు పూర్తి కావు. ఈ గ్రంథం వచ్చిందే మానవుల్ని కటిక చీకట్ల నుండి వెలికి తీసి కాంతి వైపునకు తీసుకువెళ్ళడానికి. ఇది ఏ భాష వైపునకో, ఏ జాతి వైపునకో, ఏ ప్రాంతం వైపునకో మాత్రమే వచ్చిన గ్రంథం కాదు. సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలా తరపు నుండి సమస్త ప్రజల కోసం అవతరించిన గ్రంథం ఖురాన్ గ్రంథం. ఖురాన్ గ్రంథం హుదల్ లిన్నాస్. ఈ గ్రంథం సవ్యమైన బాట వైపునకు మార్గం చూపుతుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు, ఇన్న హాదల్ ఖురాన యహ్దీ లిల్లతిహి అక్వం. నిశ్చయంగా ఈ ఖురాన్ గ్రంథం సవ్యమైన బాట వైపునకు మార్గదర్శకత్వం వహిస్తుంది. జాతుల భవితవ్యం ఖురాన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నల్లాహ యర్ఫఉ బిహాదల్ కితాబి అక్వామన్ వ యదఉ బిహి ఆఖరీన్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ గ్రంథ ఆధారంగా కొన్ని జాతులను ఉన్నత శిఖరాలకు తీసుకెళితే మరికొందరిని అధం పాతాళానికి తొక్కివేస్తాడు. ఖురాను గ్రంథం కాల్పనిక సిద్ధాంతం కాదు, ఈ రోజు పాటించి రేపు వదిలేయడానికి. అది శాశ్వత ధర్మశాస్త్రం. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిదూన్. నిశ్చయంగా ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన వారము మేమే. నిశ్చయంగా దీన్ని కాపాడే బాధ్యత కూడా మా మీదే ఉంది. పోతే ఖురాను గ్రంథాన్ని చదివే వ్యక్తి యొక్క ఘనత విషయానికి మనం వచ్చినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమ. మీలో ఉత్తముడు స్వతహాగా ఖురాన్ని చదవడం నేర్చుకుని ఇతరులకు నేర్పించినవాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏమిటంటే, ఖురాన్ చదివే వ్యక్తిని చదివించే తల్లిదండ్రులనే అల్లాహ్ సుబ్హానహు తఆలా రేపు ప్రయోజనాన ఘనంగా సన్మానిస్తాడని. ఈ బృహత్తర లక్ష్యంతోని కువైత్ వజారతుల్ ఔకాఫ్ లిషూనిల్ ఇస్లామియా దారుల్ ఖురాన్ పేరుతో ఐపీసీ మష్రూ తాలీముల్ ఖురాన్ పేరుతో ఓ కార్యాన్ని చేపట్టింది. శ్రద్ధ గలవారు దారుల్ ఖురాన్ని అలాగే ఐపీసీని సంప్రదించి అంతిమ దైవ సందేశం గ్రంథమైన ఖురాన్ని నేర్చుకుంటారని ఆశిస్తున్నాము. మన మాట కొనసాగుతుంది, అయితే ఓ చిన్న విరామం తర్వాత. ప్రేక్షక మహాశయులారా, మరొక మారు మీ అందరినీ గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాము. ఖురాన్ మహాగ్రంథాన్ని పఠించేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక దేశంలో, ఏదో ఒక భూభాగంలో మాత్రమే కాదు, విశ్వవ్యాప్తంగా నివసిస్తున్న విశ్వాసులు ఖురాన్ గ్రంథాన్ని అల్హమ్దులిల్లాహ్ చదువుతున్నారు. ఆ విషయానికి వస్తే 170 కోట్ల మంది ముస్లిములలో 25% అరబ్బు ముస్లిములైతే 75% అరబ్బేతరుల ముస్లిములు. ఖురాను గ్రంథం ప్రపంచవ్యాప్తంగా అనుక్షణం చదవబడుతున్న గ్రంథం. ఏదో ఒక చోట, ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు ఖురాన్ని చదువుతూనే ఉన్నారు. అది అవతరించి 1435 సంవత్సరాలకు పైచులుకు అవుతున్న
నాటి నుండి నేటి వరకు అనేక జాతుల్ని, అనేక సంస్కృతుల్ని, అనేక మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల్ని ప్రభావితం చేసింది, చేస్తుంది, చేస్తూనే ఉంటుంది. జులియాన్ అనే యూరప్ దేశానికి చెందిన ఓ వ్యక్తి అబుదాబిని నిమిత్తం వచ్చి ట్యాక్సీలో వెళుతూ జీవితంలో మొదటిసారి ఖురాన్ పారాయణాన్ని విన్నాడు. భాష అయితే అతనికి అర్థం కాలేదు. అయితే ఆ పిలుపేదో తన అంతరాత్మను తాకుతున్నట్లు అనిపించింది, తన మనసును సంబోధిస్తున్నట్లు అనిపించింది. ఇదేమిటి అని టాక్సీ డ్రైవర్ని అడగ్గా, ఇది అల్లాహ్ అంతిమ గ్రంథమైన ఖురాన్ అని బదులివ్వడంతో పాటు, చూడండి సార్, మీరు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోవాలంటే ప్లీజ్ ఇస్లాం స్వీకరించండి అని సవినయంగా ఆ టాక్సీ డ్రైవర్ విన్నవించుకున్నాడు. జులియాన్ అంటున్నాడు, ఆ మాట నాకు హెచ్చరికలా అనిపించింది. అతని మాట వల్ల నేను పూర్తి సత్యాన్వేషణ జరిపి చివరికి నేను ఇస్లాం స్వీకరించాను. అల్హమ్దులిల్లాహ్. తెలుగువారుగా మనం గర్వించదగిన విషయం ఏంటంటే, ఐపీసీ యాజమాన్యం అచ్చమైన తెలుగులో గురువరిలు శ్రీ అజీజుర్ రహమాన్ గారి ద్వారా ఖురాన్ని అనువదించడం అనేది జరిగింది. నేడు మనం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్ పారాయణం చేస్తున్నాం. చేయడమే కాదు, సుస్వరకర్తల స్వరంలో ఖురాన్ స్వర్ణకార ధ్వనిని వింటున్నాం. అయితే మనం ఆలోచించాల్సిందల్లా ఒకటి, సకల ఉపద్రవాల నుండి కాపాడే గ్రంథంగా ఖురాన్ని చెప్పుకుంటున్న మనం ఆ గ్రంథ సందేశాన్ని ఇతరులకు చేరవేసే ప్రయత్నం చేశామా? అమానత్గా అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పిన ఈ యొక్క అప్పగింతను మనం ఇతరుల వరకు చేరవేసే ప్రయత్నం చేశామా? మనం వారికి ఖురాన్ రూపంలో ఇచ్చే గిఫ్ట్ వారి జీవితాన్ని ఎంతగా మార్చగలదో ఎప్పుడైనా మనం ఆలోచించామా? ప్రేక్షక మహాశయులారా, తను ముస్లిం చపరాసి, పై అధికారి అతనికి ప్రమోషన్ ఇచ్చాడు. తను కూడా ఏదో ఒకటి గిఫ్ట్ చెయ్యాలని సంకల్పించి తర్జన భర్జన పడిన తర్వాత ఓ గిఫ్ట్ ప్యాక్ని తీసుకెళ్ళి అధికారికి ఇస్తూ అన్నాడు, ఇది సార్, నేను మీకే గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, దీనికి మించిన గిఫ్ట్ ప్రపంచంలో మరొకటి లేదు అన్నాడు. అధికారి అయితే, ఇతను చపరాసి, ఇతను నాకేం గిఫ్ట్ ఇవ్వగలడు అని ఆ గిఫ్ట్ని పక్కన పడేశారు. అయితే కొన్నాళ్ళ తర్వాత చపరాసి ఆ మాటలు అతనికి గుర్తొచ్చాయి. ఆ గిఫ్ట్ని తెరవగా అది ఖురాన్. హిందీలో పైన రాయబడి ఉంది, లా యమస్సుహు ఇల్లల్ ముతహరున్, దాని పరిశుద్ధులు మాత్రమే ముట్టుకోవాలి. వెళ్ళి స్నానం చేసి వచ్చి గ్రంథాన్ని చదవనారంభించారు. అలా ఒకరోజుగా ప్రారంభమైన అతని ఆపారణ కొన్ని నెలలు సాగింది. చివరికి అల్హమ్దులిల్లాహ్ తను ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం స్వీకరించిన క్షణం అతనికి అయింది, చపరాసి చెప్పిన ఆ మాట, ఈ యొక్క గిఫ్ట్కి సరితూగగలిగే గిఫ్ట్ ప్రపంచంలో మరొకటి లేదు అని. కనుక ప్రేక్షక మహాశయులారా, మనం సైతం ఐపీసీ యొక్క బ్రాంచీలను సంప్రదించి ఖురాన్ గ్రంథాన్ని మనకు తెలిసిన వారికి, తెలియని వారికి గిఫ్ట్ చేసే ప్రయత్నం చెయ్యాలి. చేస్తారని ఆశిస్తూ ఇంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.